నీతిమంతుడు నిన్ను గద్దించుట తైలాభిషేకం అని ప్రార్థన చేస్తావే, మరి గద్దించినప్పుడు అది అభిషేకం అని ఎందుకు అనుకోవు నువ్వు? తిరస్కరిస్తున్నాం. ఆనాడు యేసుప్రభుని తిరస్కరించారు. ఈ రోజుల్లో యేసుప్రభుతో పాటు సేవకుల్ని, సంఘాలని తిరస్కరిస్తున్నారు. నిర్హేతుకముగా వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యాన్ని వాక్యముగా స్వీకరించాలి, గద్దింపును గద్దింపుగా స్వీకరించాలి, హెచ్చరికను హెచ్చరికగా స్వీకరించాలి. ప్రార్థనను ప్రార్థనగా స్వీకరిస్తున్నప్పుడు నిన్ను ఆశీర్వదించాలి ప్రభువా, ఈయనను దీవించు ప్రభువా, ఈయనకి ఇల్లు దయచేయి ప్రభువా, ఈయన గర్భఫలం దయచేయి, ఉద్యోగం దయచేయి, ఆరోగ్యం బాగుచేయి. ఈ ప్రార్థనలు నువ్వు స్వీకరిస్తున్నప్పుడు నీ దగ్గరికి వస్తున్న గద్దింపును హెచ్చరికను కూడా స్వీకరించాలి. అకారణముగా అన్యాయపు తీర్పు పొందుకున్న యేసు ప్రభు దాన్ని అంగీకరించాడు.